మనం శరీరధారి ఉన్నాం, మనం ఆత్మధారిగా మార్చవల్ల ఇంకా శరీరధారి ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా శరీర కష్టాలు అన్నీ కూడా మనకు వస్తాయి. అయినప్పుడు ఎంతోమంది అనుకుంటూ ఉంటాం, ఏమని, అయ్యో నాకు ఎప్పుడు కష్టాలేనా, నేను అనుకున్నా జరగట్లేదు, నాకు ఎప్పుడు బాధలేనా, నాకు ఎప్పుడు సంతోషం లేకుండా పోయింది. ఇవన్నీ కూడా మనం ఆలోచనలో ఉంటాయి, అవునా కదా? ఎందుకంటే మనం బలహీనం కనుక మనం ఎటు మాట్లాడలేక మన పరిష్కారం చేసుకోలేక ఉన్నాం కనుక ఆ విధమైన ఆలోచనలు మనకు వస్తాయి. అన్నీ కూడా మనకు ఇష్టంగా జరగవు, మనకు అనుకూలంగా జరగవు. మన ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి దేవునికి మన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా వదిలేసేయాలి, దేవునికి ఇష్టంగా వదిలేసేయాలి.